జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు ఒక పక్కన జరుగుతుంటే, మరి ఢిల్లీలో చేసినటువంటోళ్ళు ఇక్కడికెందుకు రారంటూ రాహుల్ గాంధీని, కాక్రోచ్ జనతా పార్టీని అక్కడున్నటువంటి నిరసనకారులు ప్రశ్నిస్తుంటే, నాకు ఒంట్లో బాగాలేదు అందుకు రావట్లేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దుబే కానీ మేము మీకు మద్దతు ఇస్తున్నాం అంటుంటే, సరే నీ సొల్లు ఆపేరా నాయనా అని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ నేహా బోరా వెళ్తే అమ్మాయి ఆజాదీ నినాదాలు చెప్తే పోతల్లి అని చెప్పి పంపించారు. ఇంకొక బ్యాచ్ అట్లాగే వెళ్ళి ఆజాదీ నినాదాలు చేస్తే, ఈ ఆజాదీ నినాదాల కోసం ఇక్కడొద్దు మాకు కావాల్సింది ఇక్కడున్న మంత్రి రాజీనామా చేయమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కోసం మీరందరూ అక్కడ అడిగారు కదా, ఇక్కడున్న మంత్రిని రాజీనామా చేయమని మేము అడుగుతున్నాం అన్నటువంటిది వాళ్ళు అన్నారు. అక్కడున్న మంత్రి రాజీనామా చేయడానికి వీళ్ళెవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కమ్యూనిస్టులు అందరూ కూర్చున్నటువంటి ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు అదే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మరొక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది ఏంటి అంటే, వీళ్ళెవరూ వెళ్ళమని తేల్చెప్పేశారు. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ బృందాన్ని పంపించాడు. మీ దగ్గరికి రాహుల్ గాంధీ వద్దాం అనుకున్నారు, కానీ సెక్యూరిటీ క్లియరెన్స్ లేక ఆగిపోయారు. దీంతో ఆ విద్యార్థులు వెటకారం చేస్తా పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నది బీజేపీ గవర్నమెంటు, అక్కడేమో సెక్యూరిటీ ఉందట రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేయడానికి. జార్ఖండ్‌లో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం, ఇక్కడేమో సెక్యూరిటీ లేదట. ఏం నమ్మాలి సార్ అని అడుగుతున్నారు.